Good evening all, this is Santosh. Krishna Pradeep's Notified KPIAS Daily Telugu Answer Writing Program ki swagatam. Ee roju question chuddam. Critically examine Aurangzeb's responsibility for the decline of the Mughal Empire. మొఘల్ సామ్రాజ్యం పతనానికి ఔరంగజేబు బాధ్యతను విమర్శనాత్మకంగా పరిశీలించండి అని ఇచ్చారు. 150 words 10 marks ఆన్సర్. జనరల్ స్టడీస్ పేపర్ 1 నుంచి హిస్టరీ రిలేటెడ్గా మనం సిలబస్లో కవర్ చేసుకుంటాం. ఎస్పెషల్లీ జనరల్ స్టడీస్ పేపర్ 1 నుంచి మనకి హిస్టరీ, జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో స్టాటిక్ అంశాలు కాబట్టి మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుంటే ఈజీగా ఈ పేపర్లో స్కోర్ చేసే అవకాశం ఉంది. సో అందుకనే విడిచిపెట్టద్దు. సో అయితే మనకి హిస్టరీకి సంబంధించి మనం ఏన్షియంట్ అంటే కల్చర్ ఓరియంటెడ్గా ఇస్తుంటారు ఎక్కువగా. కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి ఏన్షియంట్ నుంచి మోడర్న్ వరకు అడుగుతుంటారు. సో అందులో మీడియవల్ హిస్టరీ రిలేటెడ్గా ఎక్కువగా మనకి అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్గా లేదా సొసైటీ రిలేటెడ్గా అడుగుతుంటారు కాబట్టి సో ఆ పర్స్పెక్టివ్లో కూడా మనం చూడాలి. సో అయితే ఇక్కడ ఎక్కువగా కింగ్స్ యొక్క పాలన గురించి కానీ కింగ్స్ యొక్క యుద్ధాల గురించి కానీ ఎక్కువ అడగరు, మనకు తెలిసిందే. బట్ ఇక్కడ ఔరంగజేబ్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే ఇక్కడ డిక్లైనింగ్ సంబంధించి అతని యొక్క కొన్ని పాలసీల కారణం కాబట్టి అంటే విధానాల కారణం కాబట్టి మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ అయితే తీసుకున్నాం. సో ఆ పర్స్పెక్టివ్లో మనకి వెరీ ఇంపార్టెంట్. సో క్రిటికల్లీ ఎగ్జామైన్ అని ఇచ్చారు, అంటే విమర్శనాత్మకంగా పరిశీలించండి అని ఇచ్చారు. సో అది మనం కంపల్సరీ మనం క్రిటికల్గా చెప్పాలన్నమాట, అంటే విమర్శనాత్మకంగా మనం చెప్తూ ఉండాలి అంశాలన్నీ. సో ఏంటి నెగిటివ్ పాయింట్స్ అనేవి మనకి చెప్పాలి. సో అయితే ఇక్కడ ముఖ్యంగా క్వశ్చన్ రీడింగ్ అనేది మనకి ప్రాధాన్యత ఇస్తున్నాం ఫస్ట్ స్టెప్గా. సో క్వశ్చన్ రీడింగ్ బట్టే మనకి ఈ క్వశ్చన్ ట్యాగ్ గురించి తెలిసింది. సో డిస్కస్ అనే దానికి ఎలా రాయాలి, క్రిటికల్లీ ఎగ్జామైన్, క్రిటికల్లీ డిస్కస్ అనే దానికి ఎలా రాయాలి అనేది ఈ క్వశ్చన్ బట్టే మనకు తెలుస్తుంది. సో అయితే ఇక్కడ ఔరంగజేబ్స్ రెస్పాన్సిబిలిటీ, డిక్లైన్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్ అనేవి కూడా నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ కీవర్డ్స్. సో అయితే బ్రెయిన్ స్టార్మింగ్ అంశాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే హిస్టరీ అనగానే మన కొంత టైం లైన్కి సంబంధించి ఇయర్స్ సంబంధించి కొన్ని పాలసీస్, అప్పట్లో ఉన్న కొన్ని సిటీస్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్గా ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాయాల్సి ఉంటుంది కాబట్టి అవన్నీ మనం ఇంక్లూడ్ చేయాలి. అప్పుడు అంటే పర్టికులర్గా ఈ మొఘల్ ఎంపైర్ కాలంలో ఔరంగజేబ్ యొక్క కొన్ని పాలసీలు, విధానాలు, ప్రవేశపెట్టిన కొన్ని విధానాలకు సంబంధించి మనకి ఇందులో మెన్షన్ చేయాలి కంపల్సరీ. సో అది మేజర్ ఇంపార్టెంట్. ఇదంతా మనం ఆన్సర్ రాసే ముందే మైండ్లోకి రావాలి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆయన విధానం ఏ విధంగా ఉంది అంటే సైనికుల పరంగా కావచ్చు, యుద్ధాల పరంగా కావచ్చు, అదేవిధంగా క్యాంపెయిన్స్ ఏ విధంగా ఉండేవి మరాఠాస్ మీద, అదేవిధంగా మనకి కొన్ని అతను రాజ్పుట్ రాజాస్ మీద కూడా కొంత అలియన్స్ ఉండేది కానీ వాళ్ళని కొంత ఆ స్ట్రెంగ్త్ రెడ్యూస్ చేసే విధంగా కూడా ప్రయత్నించారు. ఇతను కూడా ఆ వార్స్ అనేవి కూడా అతను రాజ్పుట్ రాజాస్ మీద ప్రయోగించడం, ఇంకా మన ఎంపైర్ని వీక్ ఎలా చేసింది, ఇవన్నీ మనం జిజియా అనేది ఇంపోజ్ చేయడం అందరి మీద, ముఖ్యంగా హిందూ టెంపుల్స్ మీద, ఇదంతా మనకి డిస్ట్రాయ్ చేయబడిన ఆ కింగ్డమ్కి సంబంధించి స్ట్రెంగ్త్ అనేది తగ్గింది అనేది ఇక్కడ మేజర్ కారణాల దృష్ట్యా మనం అన్నీ కవర్ చేసుకోవచ్చు. అయితే ఇంట్రడక్షన్ ఏ విధంగా రాస్తాం, ఇలాంటి ఆన్సర్స్కి సంబంధించి హిస్టరీ రిలేటెడ్గా వెరీ ఈజీ క్వశ్చన్స్ కాబట్టి సో మొఘల్ ఎంపైర్కి సంబంధించి అడిగారు కాబట్టి మొఘల్ ఎంపైర్ ఏ విధంగా గొప్పగా ఉంది, ఏ సెంచరీస్లో అది పరిపాలన సాగించింది, 18th century టైంలో కాబట్టి సో అప్పుడు పర్టికులర్గా బ్రిటిష్ ఆర్మీ నుంచి ఎలా ప్రౌడ్ మొఘల్ ఎంపరర్ ఎలా ఆ స్టేటస్ని రెడ్యూస్ చేసుకుంటూ వచ్చింది అనేది కూడా మనం చెప్తాం. సో సింపుల్గా ఒక 2 to 3 లైన్స్లో మనం ముగిస్తాం ఇది. సో బాడీ పార్ట్లోకి వచ్చేసరికి మనం ఇక్కడ మేజర్గా అతని యొక్క విధానాలకు సంబంధించి అడిగారు కాబట్టి మొఘల్ ఎంపైర్ అనేది సడన్ ఫాల్ అవడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ స్ట్రాంగ్ రూల్ ఆఫ్ ఔరంగజేబ్, కఠినమైన పరిపాలన పరంగా మనం పాలన పరంగా చూసుకుంటే ఔరంగజేబ్ యొక్క విధానాలే మనం కారణం కాబట్టి అవి 1 by 1 మనం మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ పర్టికులర్గా మనం రాసేటప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్, అప్పుడు ప్రవేశపెట్టిన కొన్ని విధానాలు, పాలసీ ఆఫ్ ఎక్స్టెండింగ్ సంబంధించి మనం లార్జ్ ఎంపైర్ని మనం క్రియేట్ చేసే తరుణంలో ఆయన పర్టికులర్గా జాగ్రఫికల్ లిమిట్స్ కూడా సౌత్ వైపు కూడా అతను దక్షిణాన్ని కూడా విస్తరించడానికి చూస్తూ పర్టికులర్గా ఎక్కువగా మనుషుల్ని వాడడం, వస్తువులను వాడడం, మెటీరియల్స్ మెన్ అనేవి వాడడం అనేది చేసింది. దీనివల్ల కొంత కాస్ట్ భరించడం అది కూడా జరిగింది కాబట్టి అది కూడా మనకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కమ్యూనికేషన్ పరంగా మనం మాట్లాడుకుంటే ఎకనామిక్, పొలిటికల్ స్ట్రక్చర్ అనేది కూడా మనకి డిఫికల్ట్ అయ్యింది. ఆ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా అంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ని కొనసాగించడానికి కూడా కొంత ఆ తర్వాత కాలంలో ఉన్న రాజులు భరించలేకపోయారు, అంటే దాన్ని ఫాలో అవ్వలేకపోయారు అనమాట. అది కూడా మేజర్ ఇంపార్టెంట్ పార్ట్.
సో అదేవిధంగా మరాఠా డిమాండ్కి అంటే రీజనల్ అటానమీ అంటే ప్రాంతీయ స్వతంత్రతకి సంబంధించి ఇతను యాక్సెప్ట్ చేయకపోవడం, ఆ మరాఠాస్ మీద కూడా మనం వీళ్ళు ఫైట్ చేయడం, ఇవన్నీ మనకి కనిపించాయి. అట్ ద సేమ్ టైం మనకి ముఖ్యంగా రాజ్పుట్ రాజాస్ ముఖ్యంగా చెప్పుకోవాలి, వాళ్ళతో అలియన్స్ ఏర్పాటు చేసుకుని మళ్ళీ తర్వాత అలియన్సెస్ సంబంధించి వాళ్ళ మీద దాడులు చేయడం, ఇవన్నీ మనకి ఈ వీకెన్ అవ్వడానికి అంటే ఇతని యొక్క ఎంపైర్కి సంబంధించి స్ట్రెంగ్త్ అనేది వీకెన్ అవ్వడానికి చాలా ఇది ఉపయోగపడింది. అంటే ఇది ఒక రీజన్గా మారింది అనేది కూడా చెప్పుకోవచ్చు. మళ్ళీ తర్వాత దాని మీద రాజ్పుట్ రాజాస్ మీద వార్స్ అనేవి ప్రయోగించడం, యుద్ధాలు ప్రకటించడం, ఇవన్నీ మనకి దీనికి దారితీసింది అనేది కూడా చెప్పచ్చు. ముఖ్యంగా ఇతని యొక్క విధానాలకు సంబంధించి ముఖ్యంగా హిందూ రూలర్స్ మీద సీరియస్గా చెప్పుకుంటే హిందూ రూలర్స్ మీద ఇతని యొక్క ఆర్థడాక్స్ విధానం అయితే మనకి చాలా ప్రాబ్లం అయితే డ్యామేజ్ అయితే చేసింది. దీని యొక్క స్టెబిలిటీకి సంబంధించి మాట్లాడుకుంటే ఈ ఎంపైర్కి సంబంధించి సో ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాలంటే జిజియా అనే కఠినమైన చట్టాన్ని అమలు చేయడం, విధానాన్ని అమలు చేయడం, ఒక పక్క హిందూ టెంపుల్స్ని డెస్ట్రాయిడ్ చేసే విధంగా, ఒక పక్క హిందూస్కి చాలా రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టడం, ఇవన్నీ మనకి చూసాయి అన్నమాట. దానికి సంబంధించి ఈ పర్టికులర్ అతని యొక్క డెత్కి సంబంధించి మనం చూసుకున్న ఆ తర్వాత వచ్చే వాల్స్కి మిగతా వాళ్ళు అంతా కరెక్ట్గా లేకపోవడం, వీకెండ్ అయిపోయింది అనమాట మొత్తం మొఘల్ డైనెస్టీ అంతా. సో ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మేజర్ ఇక్కడ చెప్పాల్సిందంతా మనం పాయింట్ వైజ్ ఎగ్జాంపుల్స్తో మనం అతని యొక్క నెగిటివ్ విమర్శనాత్మకంగా చెప్తాం కాబట్టి పాలసీకి సంబంధించి విధానాలు అయితే చెప్తాం. సో అయితే ఇక్కడ కంక్లూజన్లోకి వచ్చేసరికి వీక్నెసెస్ అనేది ఇక్కడ పర్టికులర్గా వార్స్ ఆఫ్ సక్సెషన్ అనేది జరిగింది ఆ యుద్ధాలకు సంబంధించి. అదేవిధంగా తర్వాత ఎనర్జెటిక్ రూలర్స్ ఎంతమంది ఉన్నప్పటికీ ఈ తులన అనేది అన్ఫార్చునేట్గా తర్వాత బహదూర్ షా అయితే రైన్లోకి వచ్చారు, ఆటోమేటిక్గా రూల్లోకి వచ్చారు. పర్టికులర్గా వచ్చినప్పటికీ మనం అన్ఫార్చునేట్లీగా దాన్ని కంటిన్యూ చేయలేపారు. ఆ లెగసీని, ఆ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ని అంత కాస్ట్ ఎఫెక్టివ్గా మనకున్న పర్టికులర్గా ఉన్న అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ అవన్నీ తట్టుకోలేక వాళ్ళు కంటిన్యూ చేయలేని పరిస్థితిలో టోటల్గా వీకెండ్ అయిందనమాట ఆ పర్టికులర్ కింగ్డమ్. సో ఎంపైర్ అనేది సో అది మేజర్గా ఇక్కడ మనకు చెప్పాల్సింది హిస్టరీ పేపర్లో చెప్పాల్సింది ఏం లేదు. మనం మేజర్ కంటెంట్ అందరికీ ఒకటే ఉంటుంది. మనం ఏ విధంగా రాస్తున్నాం, ఒక ఫ్లోలో ఒక కంటిన్యూటీతో మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, హిస్టరీ అనగానే కథలు స్టోరీలు రాయకుండా జస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తూ అప్పుడు ఏం జరిగింది, దానివల్ల మెయిన్ ఎసెన్స్ ఏంటి అనేది రాస్తే సరిపోతుంది. సో అయితే ఈరోజు రాసిన ఆన్సర్స్ గమనిస్తే మనకి మొఘలులు మధ్య ఆసియాలో అత్యంత పేరొందిన గొప్ప మంగోల చక్రవర్తుల వంశానికి చెందిన చెంగీజ్ ఖాన్ మరియు తైమూర్ వంశానికి చెందినవారు. అంటే మొఘలులకు సంబంధించి ఎలా వచ్చారు, అదేవిధంగా ఎప్పటి వరకు పరిపాలించారు అనేది చెప్పారు. ఈ ఆన్సర్ రాజేందర్ రాశారు. సో అయితే ఇక్కడ పర్టికులర్గా మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి ఔరంగజేబ్ చర్యలు ఇక్కడ చెప్తున్నారు. అలంగీర్ విధానం కావచ్చు, ప్రపంచ విజేత అనే అర్థంగా దీన్ని పిలుస్తారు అనేది కూడా చెప్పారు. సో కఠిన చర్యలు, అతను తీసుకున్న కొన్ని కఠిన చర్యలు పరంగా దోపిడీలకు సంబంధించి ఎవరైనా చేస్తే వాళ్ళు దొంగతనాలు చేసిన వాళ్ళని నరకడం, ఇవన్నీ చేసేవారు కాబట్టి అది కఠినంగా స్ట్రిక్ట్ అనేది మనం చూసాం. స్ట్రిక్ట్ రూల్స్ అనేవి, హిందూ పండుగలపై ఆంక్షలు విధించడం, ఇది కూడా మనం చూసాం. జిజియా అనేది కూడా మనం విధించడం చూసాం. సో జిజియా పన్నును ప్రవేశపెట్టడం అనేది ఇక్కడ మనకి ప్రత్యేకించి రాశారు. దక్షిణ భారత్పై దండయాత్రలు కూడా మనం చూసాం. గోల్కొండ రాజ్యాలకు సంబంధించి కట్టడానికి నిరాకరించడం, హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేయడం, ఇవన్నీ ఆల్మోస్ట్ హిందూ రూరల్స్ అపోజిషన్గా ఉండడానికి కూడా ఇది ఒక కారణం. ఇస్లాం మతం వ్యాప్తి చెందడం, సో అధికంగా హిందువులు గల భారత్లో ఇస్లాం మతం ఆచరించే ప్రయత్నాలు చేస్తూ సంగీతం, నృత్యం, చిత్రలేఖనం నిషేధించడం, ఇవన్నీ చేశారు కాబట్టి అది కూడా ఒక వీకెండ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఔరంగజేబు చర్యల వల్ల 1707 నుంచి 1857 వరకు గల చక్రవర్తులు బలహీనపడి పాశ్చాత్య దేశాలు ఆవిర్భవించాయి. ఔరంగజేబు చర్యల వల్ల మొఘల్ సామ్రాజ్యం పతనమైందని చెప్పవచ్చు. సో ఇక్కడ కరెక్ట్గా మనకి రిజల్ట్ ఓరియంటెడ్గా అంటే ఇక్కడ ఫ్యూచరిస్టిక్గా రాయాల్సిన పని లేదు కాబట్టి కంక్లూజన్లో అప్పుడు జరిగిన తర్వాతి పరిణామాలు ఏంటి రాస్తే సరిపోతుంది కంక్లూజన్లో. అది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు హిస్టరీకి సంబంధించి కంక్లూజన్లో ఏ విధంగా రాయాలని. సో అప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్గా ఏంటి తర్వాత జరిగిన పరిణామాలు రాస్తే సరిపోతుంది. సో ఓవరాల్గా వెరీ వెల్ ప్యాక్డ్ ఆన్సర్. సో స్ట్రక్చర్ ఓరియంట్గా కానీ అదేవిధంగా ఎగ్జాంపుల్స్తో దాంతోపాటు
ఒక ఫ్లోలో ఒక కంటిన్యూటీతో రాశారు. వెరీ గుడ్ ఎఫర్ట్. ఇలా హిస్టరీకి సంబంధించి ఆన్సర్ రాసినప్పటికీ అంటే క్వశ్చన్స్ చూసినప్పటికీ మనకి చాలామంది వచ్చినవే కదా, చదివినవే కదా, బోరింగ్ అన్నట్టు ఫీల్ అవుతారు. సో అది మనకి మేజర్ ఎసెన్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే మేజర్ డ్రాబ్యాక్ అనమాట. ఇక్కడ హిస్టరీ, జాగ్రఫీ ఇలాంటి స్టాటిక్ ఆన్సర్స్ సంబంధించి కాన్సెప్ట్ సంబంధించి ఎక్కువ మనం రివైజ్ చేసుకుంటూ మనం ఎప్పటికప్పుడు రాస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి మంచి స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది నెంబర్ 1 పేపర్లో. అది చూసుకోండి. ఓవరాల్గా ఈ ఆన్సర్కి మనం 6 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. అందరూ రాయాలి హిస్టరీకి సంబంధించి ఆన్సర్స్ కూడా. సో అయితే ఇంకో ఆన్సర్ చూసుకుంటే దీక్షిత్ కుమార్ రాశారు. సో మనకి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇది మొఘల్ సామ్రాజ్యం అనేది విచ్ఛిన్నమైంది, స్టార్ట్ అయింది అనేది కూడా ఇక్కడ చెప్పారు. సో బలహీనపడడం కూడా చెప్పారు. ఔరంగజేబు యొక్క పాత్రకు సంబంధించి పతనంలో అనేది ఇక్కడ చెప్పారు. అంటే ఇక్కడ దక్కన్పై అనుసరించిన విధానం కావచ్చు, ఔరంగజేబు కాలంలో మతం రాజనీతిని అధిగమించడం కావచ్చు, జిజియా పన్ను విధింపు కావచ్చు, హిందువులను పదవులకు దూరంగా ఉంచడం కూడా మనకి ఒక కారణంగా చెప్పారు. ప్రభుత్వ వ్యవహారాలు స్వయంగా తానే చూడడం, సమర్థ పాలకుల కొరత ఏర్పడిందని, ప్రజల్లో అధికులు మొఘల్ ప్రభుత్వాన్ని పరాయ ప్రభుత్వంగా చూడడం కూడా ఇక్కడ మనకి తెలిసింది. సో ఇక్కడ ఫ్రెంచ్ యాత్రికులకు సంబంధించి కూడా ఇక్కడ రాశారు. హిందుస్థాన్లో మొఘల్ చక్రవర్తి విదేశీయుడు అని రాశారు. సో ఇలాంటి మనకి ట్రావెలర్స్ కొంతమంది ఉంటారు, చైనీస్ ట్రావెలర్స్ అని, ఫ్రెంచ్ ట్రావెలర్స్ అని, వీళ్ళ యొక్క స్టేట్మెంట్స్ కూడా రాస్తే మనకి వాల్యూ యాడెడ్గా ఉంటుంది. అది కూడా బెటర్ పాయింట్, గుడ్ పాయింట్. కేంద్రీకృత పాలన, రవాణా సౌకర్యాలు ఇలాంటివన్నీ విశాల సామ్రాజ్య విస్తరణ బలహీనతగా మారిందని, జాట్ల తిరుగుబాటుకు ఔరంగజేబు విధానాలు కారణమయ్యాయని, నౌకాబలంను నిర్లక్ష్యం చేయడం కూడా ఒక కారణంగా చెప్పారు. అయితే దీనివల్ల ఫలితాలు ఏమొచ్చాయంటే భారతదేశ క్రమంగా యూరోపియన్ల ఆధీనంలోకి వెళ్ళడం, వాళ్ళు చిన్న రాజ్యాంగ స్వతంత్రీకరించడం పడడం కూడా మనకి ఇక్కడ జరిగింది. ఎగ్జాంపుల్స్ కూడా బెంగాల్, అవధ్ మొదలైనవి చెప్పారు. సో అంటే మనకి అప్పుడు జరిగిన ఇష్యూస్ అంటే దానివల్ల రీజన్స్ ఏంటి, దానివల్ల వచ్చే రిజల్ట్ ఏంటి అనేది కూడా ఇక్కడ రాశారు. వెరీ గుడ్. సో ఈ విధంగా భారత్లో మమేకమైన సాంస్కృతిక వైవిధ్యత కారణమైన మొఘల్ పాలన, ఔరంగజేబు చేపట్టిన మత ఛాందస రాజ్య విస్తరణ కార్యక్రమాల వలన విచ్ఛిన్నమై పతనం చెందింది అని రాశారు. సో ఓవరాల్గా రిజల్ట్ ఓరియంటెడ్గా కూడా ఇక్కడ 2 పాయింట్లు యాడ్ చేసి బెస్ట్ కంక్లూజన్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా ఇక్కడ మనకి ఆన్సర్ని గమనిస్తే అన్ని అంశాలు ఇంక్లూడ్ చేశారు. మనకి కొన్ని పర్టికులర్గా ఎగ్జాంపుల్స్ వైజ్ మనకి మిస్ అయినప్పటికీ ఓవరాల్గా ఒక బార్డర్డ్గా ఆన్సర్ రాయడం చూడండి. కొంత నామ్స్ వైజ్ మనకి బార్డర్ అయితే కంపల్సరీ కనిపించాలి, అప్పుడే నీట్గా ఉంటుంది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే. సో గ్రూప్స్ అయినా మనకి ఒక పర్టికులర్ మెథడ్లో ఇస్తారు షీట్స్ అనేవి, ఆ మెథడ్లోనే మనం రాస్తూ ఉండాలి కాబట్టి కంపల్సరీ అది చూసుకోండి. సో ఓవరాల్గా ఈ ఆన్సర్ కూడా అన్ని అంశాలు ఇంక్లూడ్ చేశారు, ఒక వెల్ స్ట్రక్చర్తో రాశారు. ఈ ఆన్సర్ కూడా మనం 6 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెల్ డన్, వెరీ గుడ్. అయితే ఇలాంటి ఆన్సర్స్ సంబంధించి మనం ఈజీ కాబట్టి పర్టికులర్గా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది. అంటే జనరల్ స్టడీస్ మొదటి పేపరు, అదేవిధంగా సెకండ్ థర్డ్ పక్కన పెట్టినప్పటికీ 4th పేపర్ కొంత మెటీరియల్ మీద డిపెండ్ అయ్యి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో మనం ప్రాక్టీస్ చేసి రాసినప్పటికీ 1, 4 ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. రిమైనింగ్ 2, 3 డైనమిక్ ఎక్కువగా కాబట్టి మనం దాన్ని ట్రై చేయాలి, దాన్ని కూడా సాధించాలి. బట్ 1, 4 మన హ్యాండ్లో ఆక్యుపై చేసుకోవడం బెటర్. సో ఆ రెండింటి మీద బాగా ఫోకస్ చేయండి ఇప్పటి నుంచే. సో ఓవరాల్గా డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ సంబంధించి మేజర్ వాంటెడ్ థింగ్ ఏంటంటే డైలీ ప్రాక్టీస్ అంతే. సో రేపటి క్వశ్చన్ చూద్దాం. అంటే రేపు సండే కాబట్టి మండే క్వశ్చన్, 8th August 2022, the sittings of the State Assembly ensure the efficient working of the House Elucidate. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సభను సమర్థవంతంగా పనిచేసేలా చూస్తాయి, స్పష్టంగా వివరించండి అని ఇచ్చారు. 150 words, 10 marks ఆన్సర్. జనరల్ స్టడీస్ సెకండ్ పేపర్ నుంచి పాలిటీ రిలేటెడ్గా మనం సిలబస్లో కవర్ చేసుకుంటాం. దీనికి సంబంధించి మండే మార్నింగ్ 7 AM లోపు మీ ఆన్సర్స్ని ఈ మెయిల్ ఐడికి పంపించండి, 2 pages రాసి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.